మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్లో ఇందారం ఎక్స్ రోడ్ దగ్గర ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 చనిపోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో కరీంనగర్కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. महाराष्ट्र से एक आदमी इधर ही मर गया, औरत मर गया, 2 औरत उधर दवाखाने में, पूरा 3 आदमी लोग हैं। महाराष्ट्र से करीमनगर जा करीमनगर ठीक है क्यों वो नाट लगाने के लिए 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हमारा फ्रेंड है, वो हमारा ये गाड़ी वाला फ्रेंड। हम आया अभी रुका, इधर गाड़ी रोकने वाले थे, साइड इंडिकेटर दिया है तो ये आगे ठोक दिया। మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్లో ఇందారం ఎక్స్ రోడ్ దగ్గర ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 3 చనిపోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో కరీంనగర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు వేసేందుకు చాలా మంది కూలీలు మహారాష్ట్ర నుంచి రెగ్యులర్ గా వస్తూ ఉన్నారు. మహారాష్ట్ర కూలీలతో ఇక్కడ రెగ్యులర్ గా పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాదాపు 23 మంది కూలీలు వస్తూ ఉండగా ఇందారం దగ్గర భారీ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని, కూలీలు ప్రయాణిస్తున్నటువంటి బొలెరో వాహనాన్ని ఒక్కసారిగా లారీ బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. 3 మృత్యువాత పడ్డారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా చెత్తగాత్రులందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా చికిత్స కొనసాగుతుంది. కానీ చికిత్స కొనసాగుతున్న వారిలోనూ మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా వారంతా ప్రాణ పరిస్థితి నుంచి బయటపడ్డారని చెప్పొచ్చు. చలి అలాగే పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందా, లేదంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందా అనేటువంటి కోణంలో విచారణ అయితే జరుగుతుంది. రైట్ గోపాలకృష్ణ.